అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న H1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారతీయులు ఈ నియంత్రణతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీసా దరఖాస్తు ఫీజు సుమారు 83 లక్షలకు పెరగడంతో అమెరికాలో ఉన్న వీసా హోల్డర్ల కుటుంబ జీవితాలు, వ్యక్తిగత కార్యక్రమాలు గందరగోళానికి గురవుతున్నాయి. ఇండియాకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసిన పలువురు యువకులు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి అమెరికాకు రాకుండా పోతే ఉద్యోగం పోతుందనే భయంతో నా పెళ్లిని వాయిదా వేసుకున్నా అని ఒక యువకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. మరో యువతి రెడ్డిట్లో పోస్ట్ చేస్తూ, నేను రాలేనని తెలిసి మా అమ్మ ఏడ్చేసింది. ఏళ్లుగా ఇంటి వారిని చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వారిని కలిసే అవకాశం కూడా పోయిందని కన్నీటి పర్యంతమైంది. అమెరికాలోని టెక్ దిగ్గజాలు అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులకు తక్షణమే తిరిగి అమెరికాకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. సెప్టెంబర్ 21 రాత్రిలోపు ఆఫీసులో హాజరు కావాలని స్పష్టమైన మెయిల్స్ పంపించడంతో ఇప్పటికే భారత్కి వచ్చిన ఉద్యోగులు పెళ్లిళ్లు, కుటుంబ వేడుకలు, పూజలు అన్నీ వదిలేసి అమెరికాకు వెళ్లే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీసా హోల్డర్లలో ఆందోళన పెరగడంతో వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ స్పందించారు. ఇప్పటికే H1B వీసా కలిగిన వాళ్లకు ఈ పెంపు ప్రభావం ఉండదు. దేశం వెలుపల ఉన్నా తిరిగి అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎలాంటి అదనపు రుసుం అవసరం లేదు. కొత్త వీసా అప్లికెంట్లకే ఈ ఫీజు వర్తిస్తుంది. ఇది వార్షిక రుసుం కాదు, ఒక్కసారి చెల్లించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. అమెరికాలో H1B వీసాపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది. వీసా ఫీజు భారీగా పెరగడంతో కొత్త అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి వెనక్కు నెడుతుందనే అంచనాలున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే వీసా కలిగిన వారిలో కూడా భయం, గందరగోళం నెలకొంది. ఒకవైపు వీసా రూల్స్, మరోవైపు టెక్ కంపెనీల ఒత్తిడి, ఈ రెండింటి మధ్యలో చిక్కుకుపోయింది భారతీయుల జీవితం. వ్యక్తిగత సంతోషాలు, కుటుంబ వేడుకలు అన్నీ త్యాగం చేస్తూ ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆవేదనకరంగా మారింది. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో H1B వీసా వ్యవస్థను, భారతీయ ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.